వార్తలు మీకు సమర్పిస్తున్న వారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెంలో ఘనంగా ప్రారంభమైన శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. శోభాయాత్రను ప్రారంభించిన శ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామి. జంగారెడ్డిగూడెం లక్ష్మీ థియేటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ ప్రారంభం. నిర్వాహకులను అభినందించిన ప్రముఖులు. నూతన బడ్జెట్తో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గిరిబాబు వెల్లడి. జంగారెడ్డిగూడెం పట్టణంలోని శ్రీ నూకాలమ్మ అమ్మవారి 59వ ఉగాది వార్షిక జాతర మహోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఆనవాయితీగా గ్రామదేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం వద్ద నుంచి నూకాలమ్మ అమ్మవారి ఆలయం వరకు శోభాయాత్రను ఘనంగా నిర్వహించారు. ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజాన సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన ఈ యాత్రను పాలకోడేరు మండలం శృంగవృక్షం శ్రీ దత్తపీఠం పీఠాధిపతి శ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామి ప్రారంభించారు. 1008 మంది ముత్తైదువులు సప్తనది జలాల సహస్ర కలశాలతో పట్టు వస్త్రాలు, మంగళ ద్రవ్యాలు, పాల పొంగళ్ళు, మంగళ వాయిద్యాలు, గరగటాటలు, పాన్పులు, వేద మంత్రాల మధ్య ఈ శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామి మాట్లాడుతూ, ప్రకృతి శక్తి స్వరూపమని, సకల జీవరాశి మనుగడకు ప్రకృతే మూలాధారం అన్నారు. పంచభూతాలు రూపంలో జీవశక్తిని అందిస్తున్న మాతృస్వరూపిణి అమ్మవారికి ఏమిచ్చినా తీర్చుకోలేమని కృతజ్ఞత అందచేసే ప్రక్రియే జాతర సాంప్రదాయ అంతరార్థం అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, వీరంపాలెం ఆధ్యాత్మిక సేవా ప్రతినిధి ఈమని శశికుమార్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త కేఎల్ఎన్ ధనకుమార్, తిప్పాబట్ల రామకృష్ణ, బవిరిశెట్టి మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. స్థైర్య ధైర్య సర్వస్య దేవస్య పత్నే నమః. ఓం ఈశాన ఈ 59వ వార్షికోత్సవం సందర్భంగా ప్రతి సంవత్సరం జరుగుతున్నట్టుగానే గంగాలమ్మ దేవాలయం దగ్గర నుంచి మనం నూకాలమ్మ దేవాలయం దాకా కలశాలతోటి అక్కడికి నూకాలమ్మ దేవాలయానికి చేరుకుని నూకాలమ్మ దేవాలయం దగ్గరన ఈ అమ్మవారిని గంగాలమ్మ అమ్మవారిని ఉంచి ఆ తర్వాత అక్కడ మనం ఆ నూకాలమ్మ అమ్మవారికి చేసేటటువంటి 59వ సంవత్సరంలో కూడా ఇంత వర్షం పడుతున్నప్పటికీ కూడా ఈ జంగారెడ్డిగూడెంలో ఇంత శోభాయమానంగా ఈ యాత్ర జరగడం అనేటటువంటిది చాలా సంతోషించేటటువంటి విషయం. మొత్తం మన ఈ చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్నటువంటి హిందుత్వానికి సజీవ సాక్ష్యంగా కనపడుతున్నటువంటిది ఇది. ఇంతటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని చాలా సింపుల్గా ఉండేటటువంటి, చాలా నిరాడంబరంగా జీవించేటటువంటి మన ఈ రాజాం గారు తన కమిటీ మెంబర్స్ తోటి, తన స్పెషల్ ఇంట్రెస్ట్ తోటి ఇదంతా చేయగలగటం అనేది
ఆ భగవంతుడు ఈయన్ని ఆయురారోగ్యాలతో ఆశీర్వదించాలి అని చెప్పి ఆ నూకాలమ్మని దత్తాత్రేయ స్వామిని కోరుకుంటూ సూచిస్తున్నాం. జై గురుదేవ్ దత్త. జంగారెడ్డిగూడెం పట్టణంలోని లక్ష్మీ థియేటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లో పలు పూజలు జరిపారు. అనంతరం పలువురు ప్రముఖులు రెస్టారెంట్ను సందర్శించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఇంటీరియర్ డెకరేషన్ ఎంతో అద్భుతంగా ఉందని నిర్వాహకులకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా కరాటం స్వరూప్ మాట్లాడుతూ పట్టణ ప్రజలకు వివిధ రకాల తినుబండారాలను అందించేందుకు ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ను ఏర్పాటు చేశామన్నారు. తమ వద్ద పిజ్జా, బర్గర్, శాండ్విచ్, మిల్క్ షేక్, మాక్టైల్స్ అందుబాటులో ఉన్నాయన్నారు. కావున ప్రజలు తమ రెస్టారెంట్ను సందర్శించాలని కోరారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. రాష్ట్ర నూతన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూరేలా ఉందని వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు పి గిరిబాబు గౌడ్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన బడ్జెట్పై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో కౌరు శ్రీనివాస్, వంక రవీంద్రనాథులు విజయం సాధించడం పట్ల వారికి అభినందనలు తెలిపారు. ప్రజా సంక్షేమమే తమ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. నిన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఘన విజయం, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ ఘన విజయం చెందారు. దానికి మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ కాకుండా టీడీపీ, జనసేన వర్గాలు కూడా వాళ్ళ ఓట్లు కూడా మాకు పడినాయి. దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు జగనన్న పరిపాలన ఎలా ఉందో. ప్రతిపక్షం కూడా మెచ్చుకునే స్థాయిలో మా పరిపాలన ఉంది. ఇది మినిమం 50 ఓట్లు పైనే మాకు ఇద్దరు అభ్యర్థులకి బండి ఘన విజయం సాధించాం. దీన్ని బట్టి టీడీపీ వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకుని ప్రజలకి మేము ఎంత దగ్గరలో ఉన్నాం, వాళ్ళు ఎంత దూరంలో ఉన్నారో ఆలోచించుకుని మాట్లాడాలి. అలాగే నెగ్గిన ఇద్దరు ఎమ్మెల్సీలు వంక రవీంద్రబాబు గారికి, కౌరు శ్రీనివాస్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈరోజు జగనన్న బడ్జెట్, నిన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ చూసుకుంటే పేద ప్రజల, బడుగు బలహీన వర్గాల, రైతు సంక్షేమ అన్ని పదాలుగా అన్ని వర్గాలకి సంబంధించిన బడ్జెట్గా ఉంది. ఆ బడ్జెట్లో ప్రతి వర్గానికి, ప్రతి కార్యక్రమం ప్రతి వర్గానికి, ఫార్మర్స్కి, రైతులకి, అలాగే చేనేత, చేయూత, మొత్తం అన్ని వర్గాలకి పోయిన సంవత్సరం కన్నా ఇప్పుడు ఇంకా అధికంగా నిధులు కేటాయించారు. అలాగే మనం చూసుకుంటే ఒక్క బడుగు బలహీన వర్గాలు మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీ 30 కోట్ల నుంచి 50 కోట్ల వరకు, 50 కోట్లు మొత్తం బీసీ, ఎస్సీ, ఎస్టీ దానికి సంబంధించి కేటాయించారు. అంటే బడ్జెట్లో 22% ఒక్క బడుగు బలహీన వర్గాలకే కేటాయించారంటే ఆయనకున్న, మన మీద ఉన్న బడుగు బలహీన వర్గాలకి, పేద వర్గాలకి అందరి మీద ఉన్న ప్రేమ, కమిట్మెంట్ ఏంటో మనకు అర్థమవుతుంది. రేపు పొద్దున జనవరిలో వచ్చే దాంట్లో 3,000 పెన్షన్ చేయడానికి 27,000 కోట్లు కేటాయించారు. ప్రతి వర్గానికి, రైతులకు కానీ, రోడ్లు కానీ, గ్రామీణ అభివృద్ధి కానీ, అన్నిటికీ ప్రతిదానికి కేటాయించారు. దీన్ని బట్టి మనం తెలుసుకుంటే ఏంటంటే ఈ ప్రభుత్వం, ఈ బడ్జెట్ ప్రజలది, ప్రజల కోసం, పేద ప్రజల కోసం చేసింది. హౌసింగ్ కోసం 5,000 కోట్లు కేటాయించారు. అలాగే మన జిల్లా కోసం చూసుకుంటే పోలవరానికి 5,000 కోట్లు కేటాయించారు. అలాగే చింతలపూడి 2,200 కోట్లు కేటాయించారు. ఈ బడ్జెట్ ప్రవేశపెట్టి చేసినందుకు జగనన్న గారికి, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తాం. జంగారెడ్డిగూడెం గ్రామ దేవత గంగానమ్మ అమ్మవారి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. శుక్రవారం అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం విజయలక్ష్మి కిరాణా షాప్ ప్రొపరైటర్ సురేష్ దంపతుల సహకారంతో ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధనను ఏర్పాటు చేశారు. ఈ అన్న సమారాధనలో
భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామదేవత గంగానమ్మను ప్రతి ఒక్కరూ దర్శించుకొని శుక్రవారం జరిగే అన్న సమారాధనలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మన గ్రామదేవత గంగానమ్మ ఆలయంలో ఈరోజు విజయలక్ష్మి కిరాణా షాప్ సురేష్ బాబు గారు అన్నదాన నిమిత్తం విరాళంగా ఇచ్చి అన్నదానం పంపిస్తున్నారు. అలాగే వాళ్ళకి ఆయుర్వేద అమ్మవారు కాపాడాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మ్యారేజ్ బర్త్డే సందర్భంగా విరాళాలు ఇచ్చే దాతలు కమిటీ వారిని సంప్రదించి ప్రతి శుక్రవారం నిత్యంగా అన్నదానం జరుగుతుంది కాబట్టి సహకారం అందించవలసిందిగా కోరుతున్నాం. ఆలయ కమిటీ జంగాలి. పశ్చిమ బెంగాల్ నుంచి జార్ఖండ్ మీదుగా ఒడిశా వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఏలూరు జిల్లాలోని జంగారెడ్డిగూడెంతో పాటుగా మరికొన్ని ప్రాంతాలలో శుక్రవారం కొద్ది గంటల పాటు ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. దీంతో ప్రజలు ఇబ్బందులను ఎదుర్కొన్నారు. గొడుగులు, రెయిన్ కోట్లు ధరించి రోడ్ల మీదకు వచ్చారు. పరీక్షల సమయం కావడంతో పరీక్షా కేంద్రానికి వెళ్లవలసిన విద్యార్థులు అసౌకర్యానికి గురయ్యారు. అయితే మధ్యాహ్నం నుంచి వర్ష ప్రభావం తగ్గుముఖం పట్టింది. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922.
శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో మెగా స్పాట్ గిఫ్ట్స్ మహా ఫెస్టివ్స్. ఎటువంటి డ్రాలు లేవు, కూపన్లు లేవు. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్ లో ప్రతి 2000, 5000, 10,000, 20,000 ఆపైన వస్త్రాల కొనుగోలుపై లక్షల విలువైన స్పాట్ గిఫ్ట్స్. అన్ని రకాల శారీస్, సూటింగ్స్, షర్టింగ్స్, రెడీమేడ్ వస్త్రాలపై 1+1, 1+2 ఆఫర్స్ మిస్ కాకండి. శ్రీ శ్రీనివాస షాపింగ్ మాల్, భారత్ పెట్రోల్ బంక్ ప్రక్కన, మెయిన్ రోడ్, జంగారెడ్డిగూడెం. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూమ్ బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ. 20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తర్వాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. జంగారెడ్డిగూడెం పట్టణంలో మొట్టమొదటిసారిగా మల్టీప్లెక్స్ సిఎన్ఆర్ మాల్లో నూతనంగా ప్రారంభించిన మధుర రెస్టారెంట్ వారి మరొక బ్రాంచ్ మధుర ఎలైట్. ఆహ్లాదకరమైన వాతావరణంలో ప్రజల మనసులకు నచ్చే ఇంటీరియర్, శుచి శుభ్రత పాటించే వంటగది, సరి అయిన క్వాలిటీ, సరి అయిన క్వాంటిటీకి ప్రాధాన్యతనిస్తున్న మన మధుర ఎలైట్. మీరు కోరుకున్న రుచులన్నీ ఒకే చోట. నోరూరించే వెజ్, నాన్ వెజ్ రుచులు, పిజ్జాస్, మోమోస్, శాండ్విచెస్, వింగ్స్, బర్గర్స్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్, పాస్తా, ర్యాప్స్, చైనీస్, తందూరి, మాక్టైల్స్, మిల్క్ షేక్స్, ఇంకా మరెన్నో రుచులతో మన మధుర ఎలైట్. ఇంకెందుకు ఆలస్యం? కుటుంబ సమేతంగా విచ్చేయండి. మధుర ఎలైట్, సిఎన్ఆర్ మాల్, రాములమ్మ చిలక, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. జంగారెడ్డిగూడెంలో శ్రీ చక్రసహిత శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ నిర్మాణకర్త బవిరిశెట్టి మురళీకృష్ణ, పద్మకుమారి దంపతులచే అమ్మవారి ఉత్సవ విగ్రహానికి 27 రకాల అభిషేకాలు, పంచామృత, ఏకవార రుద్రాభిషేకాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రతినిధులు మాట్లాడుతూ ఈ నెల 19 నుండి 22 వరకు ఆలయ తృతీయ వార్షికోత్సవాలు జరుగుతాయన్నారు. మొదటి రోజు శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి సన్నిధి నుండి 108 కలశాలతో గ్రామదేవత గంగానమ్మ ఆలయం వరకు వెళ్లి యాత్ర నిర్వహిస్తామన్నారు. కావున భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నవుడు శివ, ఎర్ర సత్యలక్ష్మి, చోడవరపు రంగజ్యోతి, మహంకాళి రాయుడు, టిప్టాప్ చంటి తదితరులు పాల్గొన్నారు. శుద్ధాచరణ చెప్పండి. ఓం సహస్ర సూర్య ప్రకాశకాయ నమః. ఓం దక్షిణేశ నివేశాదకాయ నమః. ఓం శ్రీనాథ శోభశోభనం చంద్రశేఖర పండితాయ నమః. ఓం సర్వపది నిశ్చిత నామపర. ఓం మానకాది పావనా విషయం బ్రహ్మోపద సంగంతాయ నమః. ఓం ఏకావత సామ్రాజ్యపాతకాయ నమః. ఓం దేవశ్రుతవజ్జయ నమః. ఓం కలశుర్క పూర్వత్పూర్వే నమః.
జిల్లాలో 10వ తరగతి ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షలను విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని, ఎక్కడా పొరపాట్లకు తావు లేకుండా చూడాలని జిల్లా రెవెన్యూ అధికారి ఏవిఎస్ఎన్ మూర్తి తెలిపారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో 10వ తరగతి రెగ్యులర్ ఓపెన్ స్కూల్, ఇంటర్ ఓపెన్ స్కూల్ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుండి ఏప్రిల్ 18వ తేదీ వరకు 120 కేంద్రాల్లో జరుగుతాయన్నారు. అదేవిధంగా 10వ తరగతి ఇంటర్ ఓపెన్ స్కూల్ విద్యార్థులకు ఏప్రిల్ 3వ తేదీ నుండి 17వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ప్రశాంత వాతావరణంలో ఈ పరీక్షలు జరిగే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్వి రవిసాగర్, ఎగ్జామ్ అసిస్టెంట్ కమిషనర్ ఎల్ శ్రీకాంత్, డిఎస్పి పైడేశ్వరరావు, జడ్పీఏఓ కృష్ణచంద్, ఆర్టీసీ పిఆర్ఓ నరసింహన్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కదానికైనా ఆ టైంలోనే కొంచెం బాగు చేస్తే కుర్రాళ్ళు మన పిల్లలు రాస్తున్నారు అనుకోండి. ఓకే, ఇప్పుడు వాళ్ళు అరౌండ్ 20 బాక్సెస్ వస్తాయి. అలా చేసింది కదా కనీసం 2-3 గంటలు. ఎందుకంటే ఎప్పుడు ఏ విషయం ఏం జరుగుతుందో తెలియదు. అంటే యాక్చువల్గా వీళ్ళంతా ఇది ఎమర్జెన్సీ కాబట్టి వీళ్ళకి హ్యాండ్ అటు ఇటు అసలు కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు ఫోన్ మాత్రం తీసుకెళ్తాను. యాక్చువల్గా మీకు ఎంటర్ అయ్యేటప్పుడు మన కాన్సెప్ట్ గారు ఉన్నారు కాబట్టి మ్యాక్సిమం అవాయిడ్ చేయమని నోట్ పెడతాం సార్. మేము పెట్టేటప్పుడు నోట్ పెడతాం. సెల్ ఫోన్ డిపాజిట్ ఇన్స్ట్రక్షన్ జరుగుతారు. ఇస్తాం సార్. అసలు ఫోన్లో తేవద్దండి. అస్సలు సిఎస్లో ఏర్పాటు చేస్తాం. ఓకే అన్నారు. సో అప్పుడు ఎగ్జామినేషన్ అయిపోతుంది కాబట్టి మళ్ళీ వచ్చి మనం బయట నుంచి ఫోన్ తీసి అటెండెన్స్ చెప్తాం. ఇంకా మధ్యలో డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సెల్ ఫోన్ ఉపయోగించాల్సిన అవసరం కాదు. అంటే ఇప్పుడు ఇంక్లూడింగ్ సూపర్నెంట్ ఎవరైనా సెంటర్ కూడా నాట్ అలౌడ్. నో సెల్ ఫోన్. కానీ తెచ్చుకుంటారు సార్. అది బయట డిపాజిట్ చేస్తారు. ఆవిడకి ఏమైనా డౌట్లు వస్తే మరి కాదు. అంటే అది కూడా చెప్తున్నాను సార్. ఏమనంటే ఆ రోజున ఫోన్ నెంబర్స్ నోట్ చేసుకోమంటాం. వేలేరుపాడు మండలం కన్నాయిగుట్ట అగ్ని ప్రమాద బాధితులకు ప్రజల సహకారంతో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో ఒక్కో కుటుంబానికి 3,000 రూపాయల విలువ చేసే మంచినీటి డ్రమ్ములు, మంచాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి సుధాకర్ మాట్లాడుతూ కన్నాయిగుట్ట అగ్ని ప్రమాద బాధితులను ఆదుకోవడం కోసం తమ పార్టీ ఆర్థిక విరాళాల పిలుపులో భాగంగా స్పందించి విరాళాలు ఇచ్చిన ప్రజలకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధర్మల సురేష్, వెట్టి సుబ్బన్న, కేవి రమణ, ఎస్ రామ్మోహన్, వెట్టి భారతి, రామలక్ష్మి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. గ్రామంలో మార్చి 7వ తారీఖు నాడు అగ్ని ప్రమాదం సంభవించి 27 ఇండ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఆ 27 కుటుంబాలు కూడా పొలం పల్లెల సందర్భంగా ఆ దహనం జరిగింది. దాంట్లో ఏం కూడా ఒక వస్తువు కూడా బయటకు తెచ్చుకునేటువంటి పరిస్థితులు లేనటువంటి స్థితిలో జరగటం విచారకరమైన విషయం. అయితే అగ్నిబాధిత ప్రమాద బాధితుల్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవటంలో పూర్తిగా వైఫల్యం చెందింది. అగ్ని ప్రమాదం సంభవించిన రోజున కేవలం వచ్చేసి ఒక పూట భోజనం పెట్టేసి తమ బాధ్యత తీరిపోయినట్లుగా ప్రభుత్వం వ్యవహరించడం అనేది అత్యంత గర్హనీయమైనది. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఈ గ్రామం వచ్చేసి సందర్శించేసి అన్ని విషయాలను కూడా సమాచారం సేకరించి తగిన నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి ఇళ్ళ పునర్నిర్మాణానికి తగిన ఆర్థిక సహకారం చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో నూతనంగా నిర్మించిన శ్రీ విజయదుర్గ అమ్మవారి ఆలయం అభివృద్ధికి కర్పూరం హరికృష్ణ మణి దంపతులు 10,116 రూపాయలు విరాళంగా అందించారు. ఈ సందర్భంగా ఆయనకు కమిటీ సభ్యులు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేసి అమ్మవారి ప్రసాదాన్ని, జ్ఞాపికను అందించారు. ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ, ప్రధాన కార్యదర్శి మాడ రామ్మోహన్ రావు, ఉపాధ్యక్షులు కందులపాటి శ్రీనివాసు, సభ్యులు రామిశెట్టి శ్రీనివాసు, గుడిమెట్ల యుగంధర్, కందులపాటి సురేష్, గుడిమెట్ల సత్యనారాయణ, కర్పూరం మహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెంలో ఘనంగా ప్రారంభమైన శ్రీ నూకాలమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు. శోభాయాత్రను ప్రారంభించిన శ్రీ సాయిదత్త నాగానంద సరస్వతి స్వామి. జంగారెడ్డిగూడెం లక్ష్మీ థియేటర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్రైడ్ వింగ్స్ రెస్టారెంట్ ప్రారంభం. నిర్వాహకులను అభినందించిన ప్రముఖులు. నూతన బడ్జెట్తో అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు గిరిబాబు వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.